హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, టేస్టీ స్వీట్ కార్న్ అనమాట. ఈ స్వీట్ కార్న్ ఒక్క నిమిషంలోనే మనకు అయిపోతుంది. ఇంత టేస్టీగా ఇంత బాగా ఒక్క నిమిషంలో చేసుకోవడం అంటే టైము మనకి బాగా కలిసి వస్తుంది. అలానే పిల్లలు ఇష్టపడి తినే స్వీట్ కార్న్ కాబట్టి చేసి పెట్టడానికి బాగుంటుంది. ఓకే, ఇది ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఒక్క నిమిషంలో ఇలా చేసేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. అలాగే ఒక కప్పు స్వీట్ కార్న్ ముందైతే కడాయి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకుని ఇందులో ఇలా వేసేసి అలాగ 2 మినిట్స్ మూత పెట్టుకున్నామంటే ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం. చూడండి, ఫ్రై అయిపోయింది కదా. దీంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే కాస్తంత రెడ్ చిల్లీ పౌడర్. ఇది పిల్లల కోసం కాబట్టి సాధ్యమైనంత తక్కువ వేసుకోండి. కాస్త చిటికెడంత పసుపు. వీటిని ఒక్కసారి కలుపుకుని దీన్ని ఏమీ వేయకూడదు. ఇంకా ఒక్కసారి కలిపేసి అంతే స్వీట్ కార్న్ వేసేసి అలాగా మూత పెట్టి ఉంచామంటే ఆ వేడికే మగ్గిపోతుంది. అది మొత్తం మనకి మహా అయితే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ కన్నా ఎక్కువ ప్రాసెస్ పట్టదు అనమాట దీనికి. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి మొత్తం ఒక్కసారి అయితే కలిపేసుకుందాం. చూస్తున్నారు కదా ఆనియన్స్ ఎంత బాగా అయిపోయిందో. ఇంకా ఒక మినిట్ ఇలా ఉంచామంటే ఉబ్బిపోయాయి. చూసారా స్వీట్ కార్న్ మొత్తం. మూత వేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. ఇంకా టేస్టీగా సర్వ్ చేసేసుకోవడం. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా ఇచ్చినా తింటారు. అలాగే మనం లంచ్తో ఇచ్చినా తింటారు. ఎలా ఇచ్చినా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకా పిల్లలు వద్దనకుండా తింటారనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.